హాయ్ ఫ్రెండ్స్, పర్వతమ్మ తిరునాళ్ళు సెకండ్ పార్ట్ అండి ఇది. అమ్మవారిని ఈ విధంగా అలంకరించి మేలి ముసుగుతో కప్పి ఉంచారు. ఇప్పుడు మేలి ముసుగును తొలగిస్తున్నారండి. ఎంత బాగా అలంకరించారో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారికి ట్రాక్టర్ చుట్టూ కొబ్బరికాయలు దిష్టి తీశారండి ఈ విధంగా. అప్పుడే వీళ్ళు వచ్చారండి. వీళ్ళదే హైలైట్ అంతా ఈ జాతరలో. రావడము కొబ్బరికాయల్లో కర్పూరం వెలిగించి అమ్మవారికి దిష్టి తీసి, తర్వాత వాళ్ళతో పాటు వేషాలు వేసుకొని ఉన్న వాళ్ళకందరికీ కూడా దిష్టి తీశారండి. నేను మెయిన్ ఈ వీడియో తీయడానికి వీళ్ళ గురించే తీయాలనేసి నా ఉద్దేశము. వీళ్ళ వృత్తిని ఎంత గౌరవిస్తున్నారు అనేది నాకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది. చూడండి, వాళ్ళందరికీ కూడా దిష్టి తీశారు. లైన్ వైజ్గా నిలబడుకున్నారండి వాళ్ళందరూ. ఇటువంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తే మంచిదండి. ఇటువంటి కళాకారుల్ని మనం గౌరవించాలి. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. నాకు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా నచ్చాయి. చూశారు కదండి ఎంత బాగా వేస్తున్నారు. వీళ్ళ ఎనర్జీ లెవెల్స్కి కానివ్వండి, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్కి కానివ్వండి 10కి 10 ఇవ్వచ్చు. అంత బాగా చేశారు. మీ ఊర్లో కూడా ఇటువంటి తిరునాళ్ళు ఏమన్నా జరుగుతుంటే ఇటువంటి వాటికి ఇంపార్టెంట్ ఇవ్వండి. వీళ్ళందరూ కూడా చాలా బాగా వేశారండి. వీటిలన్నిటిలోకి బాగా హైలైట్ వచ్చేసి వరాహ రూపం అండి. ఆ సినిమా కూడా హిట్ అయింది కదా, నాకు ఆ పాట అంటే కూడా నా ఫేవరెట్. నాకు అది కూడా ఆయనైతే చాలా పరుగులు పెట్టించి చాలా బాగా చేశాడంటండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేశారంట, పిల్లలు పెద్దలు అందరూ కూడాను. చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. వాళ్ళ డ్యాన్సులు, ఎక్స్ప్రెషన్స్ అంత లావుగా అనిపించినా కానీ అండి, చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. కొంతమంది లావుగా కొంచెం బొద్దుగా అనిపించారు కానీ చూడ్డానికి, కానీ ఎనర్జీ లెవెల్స్ మాత్రానికి హైలైట్ అండి. వీళ్ళల్లో డీజే పెట్టారు కదండి, డీజే కంటే కూడా ఎక్కువ మందికి ఇదే నచ్చిందండి. పిల్లలకు కానీ అందరూ కూడా. వాళ్ళ కళ్ళు చూడండి, హైబ్రోస్ ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారో చూడండి. ఎంత ఎక్స్పీరియన్స్ లేకుంటే ఇంత బాగా పెడతారో అని నాకు అనిపించింది. ఇప్పుడు మనం డీజే దగ్గరికి పోదామండి. ఆ పిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్లు వేసారండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.